కెల్లంపూడి మండలం భూపాలపట్నంలో కాకర అప్పారావును హత్య చేసిన వారిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్ తెలిపారు. జగ్గంపేట సీఐ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5వ తేదీన భూపాలపట్నం అప్పారావును హత్య చేసిన కొళ్ళ రాజబాబు, నాగేశ్వరరావులు పరారులో ఉన్నారు. అయితే వారిలో ఒకరైన రాజబాబును జగ్గంపేట మండలం రామవరం వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అప్పారావుపై ఉన్న కక్షతో తన తమ్ముడు నాగేశ్వరరావుతో కలిసి ఇనుపరాడ్లతో కొట్టి చంపినట్లు రాజబాబు ఒప్పుకున్నట్లు చెప్పారు. మరో వ్యక్తి నాగేశ్వరరావు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఉన్నారు. భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో ముద్దాయిని కుల్ల రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి. ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడులో కూడా ముద్దాయినేమో హత్యా ప్రయత్నం కింద కేసు రిజిస్టర్ చేసి అప్పట్లో కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి. అంటే ఇందులో రాజకీయం లేదండి. అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త, కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాకా సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ పరంగా జరిగిన హత్య కాదంటారు. రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు.